బాలాచరమైన అయితే ఈ వీడియోలో మీకు తీసుకొచ్చే విషయం ఏంటంటే విభజన కమిటీకి సంబంధించిన విషయం, ఇంకొకటి జీఓఎంకు సంబంధించిన విషయం. ఇది తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి ఈ రెండు కమిటీలు, విభజన కమిటీ ఒకటి, రెండోది జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గ సమూహం. అంతే, ఈ విధంగా ఈ రెండింటికి సంబంధించి కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం చాలా ఎగ్జామ్స్లో ఇటీవల జరిగినటువంటి టీఎస్పీఎస్సీ కానీ టీఎస్ఎల్పిఆర్బీ కానీ దాంట్లో భాగంగా ఈ రెండింటిలో మళ్ళీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంత కోడింగ్ విధానంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చూడండి, 2013 ఆగస్టు 6న విభజన కమిటీ అనేది ఏర్పాటు జరిగింది. 2013 ఆగస్టు 6న విభజన కమిటీ ఏర్పాటు జరిగింది. 2013 అక్టోబర్ 8న జీఓఎం ఏర్పాటు జరిగింది. రెండింటికి కూడా చైర్మన్ ఆంటోనీ గారే ఉర్రు, అప్పటికి ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి. 2013 ఆగస్టు 6, 2013 అక్టోబర్ 8 అది విభజన కమిటీ, ఇది మంత్రివర్గ సమూహం లేదా జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. రెండింటికి కూడా చైర్మన్ ఆంటోనీ గారే ఉర్రు. విభజన కమిటీలో వచ్చేసి సభ్యులు ముగ్గురు, డిఏబి అని పెట్టుకోండి. డి అంటే దిగ్విజయ్ సింగ్ అంటే దేవ్, డి అంటే దిగ్విజయ్ సింగ్, ఏ అంటే అహ్మద్ పటేల్, వి అంటే వీరప్ప మొయిలీ. డిఏబి అంటే 1+3 అన్నట్టు. ఇక్కడ సభ్యులు 1+3 అంటే 1 అంటేనేమో చైర్మన్ ఆంటోనీ గారు, సభ్యులు మాత్రం ముగ్గురు, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ. ఇక జీఓఎం దగ్గరికి వద్దాం. మళ్ళీ దీంట్లో వచ్చేసి 1+1+5 అనుకుందాం. 5 అంటే ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోండి, జై విసుగు చిదంబరం అని గుర్తుపెట్టుకోండి. జై అంటే జయరాం రమేష్, వి అంటే వీరప్ప మొయిలీ, సు అంటే సుశీల్ కుమార్ షిండే, గు అంటే గులాం నబీ ఆజాద్, విసుగు చిదంబరం అన్నాం కదా, చిదంబరం అంటే చిదంబరం. వీళ్ళు సభ్యులు అన్నట్టు, అంటే 5 సభ్యులు. 1+1+ అన్నాం కదా, 1 అంటే ఆయన ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు? వి నారాయణ స్వామి ప్రత్యేక ఆహ్వానితుడు. ఇక్కడ 3 సభ్యులు, ఇక్కడ 5 సభ్యులు. ఇక్కడ రెండింటికి కూడా ఆంటోనీ చైర్మన్. విభజన కమిటీ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి, ఆ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకోకపోవడం కొరకే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, విభజన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇది అంటే విభజన కమిటీ అనేది విభజించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ అన్నట్టు ఇది. అయితే ఇక జీఓఎం అనేది అనేక వర్గాలతోటి సంప్రదింపులు జరిపి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ముందుకు తీసుకుపోవడం కోసం, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విషయాలు ముందుకు తీసుకుపోవడం కోసం దీన్ని, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన అనేక సలహాలు సూచనలు ఎవరైతే సంప్రదింపులు ఆ పార్టీలు ఉన్నాయో వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం కొరకు ఇది జీఓఎం వేయడం జరిగింది. అర్థమైందండి? విభజన కమిటీ విభజించడానికి, జీఓఎం ఈ సంప్రదింపులు వాళ్ళతోటి సూచనలు తీసుకోవడానికి. అయితే అప్పటికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు 8 పార్టీలు ఉండేది. 8 పార్టీల్లో ఒక్క జీఓఎంకు హాజరు కానటువంటి పార్టీ ఒక్క టీడీపీ పార్టీ మాత్రమే. జీఓఎంకు ఏ పార్టీ హాజరు కాలేదు, ఏ పార్టీ హాజరైంది, లేకపోతే జీఓఎం ముందు టీడీపీ పార్టీ కూడా హాజరైంది, ఇలా ఈ వాక్యం సరైందా కాదా, ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే విభజన కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు నారాయణ స్వామి అనండి, అంటే విభజన కమిటీలో కాదు కాబట్టి కాదు, ఈ విధంగా దాదాపుగా క్వశ్చన్ లెంతింగ్ విధానం అనేది వాక్య నిర్మాణంలో ఉంటుంది. కాబట్టి నేర్చుకున్న డేటా అనేది అక్యురసీ తోటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్యురసీ తోటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది అండి, అంటే జీఓఎంకు సంబంధించిన సమాచారం, అదేవిధంగా విభజన కమిటీకి సంబంధించిన సమాచారం ఇది. నెక్స్ట్ వీడియోలో రోషయ్య కమిటీకి సంబంధించి, శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి రెండింటిని పోల్స్తూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది మీ బాలాచరమైన ఉంటా అండి.